నగరంలోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ 35 వారాల ముగ్గురు శిశువుల గర్భధారణను విజయవంతంగా నిర్వహించి తల్లి ముగ్గురు శిశువులను సురక్షితంగా ప్రసవింపజేశారు. గర్భధారణ మధుమేహం ఉన్న ఈ హై రిస్క్ కేసును సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టీజీ లక్ష్మీ దుర్గా నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం తల్లి ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ దుర్గా మాట్లాడుతూ అధునాతన ప్రసూతి వైద్య సేవలు నెల్లూరు అపోలోలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రఫీ, డాక్టర్ బిందు భార్గవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలని ఈ ప్రెస్ మీట్. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి డాక్టర్ లక్ష్మీ దుర్గా గారు నెల్లూరు ప్రజలకి తెలిసిన వాళ్ళే. 20 years నుంచి తను ఓబీజీ ఆబ్స్టిక్స్ గైనిక్స్ సేవలు నెల్లూరు జిల్లాకే కాకుండా పక్క జిల్లాలకు కూడా తను చేస్తుంది. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో 2 months బ్యాక్ మేడం డాక్టర్ గారు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఈ 2 monthsలోనే చాలా సక్సెస్ఫుల్ సర్జరీస్ చేస్తూ అండ్ ఈ క్రమంలోనే ఒక కాంప్లికేటెడ్ ట్రిప్లెట్ డెలివరీ. మామూలుగా ఫస్ట్ డెలివరీ అంటేనే ఎంత కష్టం ఉంటుందో తెలుసు. అట్లాంటిది ట్విన్సే కాకుండా ట్రిప్లెట్స్. తను కూడా తల్లికి డయాబెటీస్ ఉండి ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ముగ్గురు పిల్లల్ని సక్సెస్ఫుల్గా ఈ 1 week మేనేజ్ చేసిన దానికి డాక్టర్ లక్ష్మీ దుర్గా గారిని, అట్లే మా పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ రఫీ గారిని అభినందిస్తూ ఈ కేసు గురించి తల్లి ఎట్లా ఫేస్ చేసింది, పిల్లల్ని ఎట్లా రెస్క్యూ చేశారు అని మా డాక్టర్ లక్ష్మీ దుర్గా గారు అండ్ పీడియాట్రిక్ టీమ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్ అపోలో హాస్పిటల్లో. నా పేరు టీజీ లక్ష్మీ దుర్గా. ఈ కేసు మాకు 6th month వచ్చింది. 6th month ట్రిప్లెట్స్ అని చెప్పారు స్కానింగ్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఆమె కంప్లైంట్స్ చెప్తా ఉండేది. అంటే ట్రిప్లెట్స్ కాబట్టి చాలా అబ్డామిన్ డిస్టెన్షన్ ఉండేది, పేషెంట్కి చాలా ఇబ్బందులు ఉండేటివి అనమాట. అంటే ముగ్గురు పిల్లల్ని మోయాలి కాబట్టి ఆమె వెన్నపూస ప్రాబ్లమ్స్, తర్వాత కట్టు నొప్పి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా ఎవ్రీ వీక్ వచ్చి చెకప్ చేయించుకునేది. దానికి కూడా ఆమెకి O నెగిటివ్, బ్లడ్ గ్రూప్ కూడా O నెగిటివ్ అనమాట. ప్లస్ అంటే ఎవ్రీ వీక్ వచ్చినప్పుడు ఆమె బీపీ, షుగర్స్, HP లెవెల్స్ అన్ని మానిటర్ చేసుకుంటే, ఎందుకంటే నెగిటివ్ గ్రూప్ రేర్ కాబట్టి ఆ బ్లడ్ గ్రూప్తో మళ్ళీ మనకి డెలివరీ తర్వాత ఇబ్బందులు రాకుండా ఏమేమైతే మనం ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ ఆమెకు రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ 35 weeks వరకు లాగలిగాము. 35th weekలో ఇంకా సివియర్ పెయిన్ అబ్డామిన్, పేషెంట్ ఇంకా అంటే కాంట్ ఏబుల్ టు స్టే, అంటే పడుకోవడానికి కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా అప్పుడు స్కానింగ్ చూసుకొని బిడ్డ ముగ్గురు పిల్లలు బాగున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఒక బేబీ మాత్రమే కొంచెం వెయిట్ తక్కువ ఉంది, మిగతా బేబీస్ అరౌండ్ 2 kgs ఉన్నాయి. కాబట్టి ఇంకా డెలివరీ చేయడానికి ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఏమేమైతే ప్రికాషన్స్ తీసుకోవాలో డెలివరీ ముందు అవన్నీ తీసుకొని జాగ్రత్తగా ముందే బ్లడ్ అరేంజ్ చేసుకొని డెలివరీ ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె 9వ నెలలో ఎక్కువ షుగర్ కూడా వచ్చింది, ఇన్సులిన్ పెట్టుకోవాల్సి వచ్చింది, ఇంజెక్షన్. షుగర్స్ కూడా కంట్రోల్ చేసుకొని, బీపీ కంట్రోల్ చేసుకొని, బ్లడ్ అంతా అరేంజ్ చేసుకొని ఆమెకి డెలివరీ చేసాము. డెలివరీ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ట్రిప్లెట్స్ కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఒక్కొక్కసారి యూట్రస్ కంట్రాక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టము. మొదట్లో కొంచెం కంట్రాక్షన్స్ రాలేదు, కానీ తర్వాత ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆమెకి యూట్రస్ బాగా రిట్రాక్ట్ అయింది, బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయింది. ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది. డెలివరీ అయిన తర్వాత ఇంకా ఇక్కడ పిల్లల డాక్టర్లకి బేబీస్ని ముగ్గురిని అప్పచెప్పాము. తర్వాత బేబీస్ని అంతా సార్ వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత సార్ రాజశేఖర్ రెడ్డి సార్ మాట్లాడుతున్నారు. We are very happy to share this news with the media. ఇది చాలా రేర్గా జరిగే ఇన్సిడెంట్. ట్విన్స్ అనేది చాలా అరుదుగా చూస్తాము, కానీ ట్రిప్లెట్స్ అనేది 1 in 8,000 బర్త్స్లోని అయ్యే ఇన్సిడెంట్. అండ్ అపోలోలో ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్ దట్ వీఆర్ డెలివర్డ్ ట్రిప్లెట్స్ విత్ హెల్దీ మదర్ and healthy babies. So very, very delighted, and congratulations to both the gynec department and the pediatric department for handovering the babies to the mother and the parents. So thank you so much. Please share this news to everybody. It's a very happy thing and we are celebrating, and congratulations to parents also from our side. Thank you so much.
ట్రిప్లెట్స్ డెలివరీ అనేది కొంచెం ఎర్లీగా నెలలు తక్కువ పెట్టుకుంటే ముందుగానే చేయాల్సి వచ్చింది. రిసెర్చ్ స్టేషన్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ పర్సనల్ కానీ మేమంతా అడిక్వేట్గా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బేబీస్ ముగ్గురిని రిసీవ్ చేసుకున్నాము. వాళ్ళకి రిక్వైర్ అయినటువంటి రిసెర్చ్ స్టేషన్ అవంతా చేసిన తర్వాత ఎన్ఐసీలో అడ్మిట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బేబీస్ కూడాను బాగానే ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ వల్ల కానీ లేకపోతే మదర్కి షుగర్ ఉండడం వల్ల కానీ కొంచెం ఇనిషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్లోగా ప్రాబ్లమ్స్ నుంచి నిదానంగా బయటపడడం జరిగింది. ఇప్పుడు ముగ్గురు పిల్లలు బాగానే ఉన్నారండి. త్వరలోనే డిశ్చార్జ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్కి బేబీని రిసెక్స్టేట్ చేయడానికి కూడా మన హాస్పిటల్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ సదుపాయాలు ఆర్ట్ ఆఫ్ అంత ఎక్విప్మెంట్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మేము కూడాను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాము. ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా జరిగినప్పుడు గైనకాలజిస్ట్ కానీ మేడం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మా టీం కూడా ఇప్పుడు సిద్ధంగా సంతోషంగా చేయడం జరిగింది. ఇట్లా బేబీస్ బాగా రికవర్ అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అట్లానే మేనేజ్మెంట్కి మేడంకి ఇట్లాంటి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.